బిర్సా ముండా జయంతి ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన పాఠశాల కళాశాలల్లో 15 రోజుల పాటు జన్ జాతీయ గౌరవ్ దివస్ అనే నామకరణంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఆదివారం అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా లాంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలు ఈ విధంగా చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు లేక సరైన రోడ్లు లేక డోరీ పద్ధతిని అవలంబిస్తున్నారని, అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఆర్థికంగా గిరిజనులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన రుణాలు అందచేయాలన్నారు. ఆ దిశగా చేస్తేనే సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు. ఈ నెల 15వ తేదీన గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఆర్థికంగా వెనుకబడి నుండి గిరిజన ప్రాంతాలు ఉన్నారో ఆయా ప్రాంతాలతో పాటు ప్రధానంగా గిరిజన యువతి యువకులకు అలాగే ప్రజలకు మినిమం 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడినటువంటి రుణం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అలాగే కొన్ని గిరిజన ఏకలవ్య పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. అటువంటి పాఠశాలపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తే బాగుండేదని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బిర్సా ముండా జయంతిని ఈ నెల 15వ తేదీన చాలా గొప్పగా ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సమైక్య నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.